హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా బెంగళూరులోతో పాటు 8:30కి 9:30కి లేస్తే బాగోదు కదా, అందుకని చెప్పి విలేజ్లో కాబట్టి ఎర్లీగా లేచేసాను. నాకు అస్సలు ముగ్గులు రావు. బట్ ఎక్కువ కూడా మా అత్తమే ముగ్గులు వేస్తుంది, నేను ముగ్గులు వేయను. ముగ్గులు సెక్షన్కి అస్సలు వెళ్ళను. ఇంట్లో పని నేను చూసుకుంటాను, బయట పని మా అత్తమ్మ చూసుకుంటుంది. ఇంకా ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నాను. మా వాడైతే ఇంకా రెడీ అవ్వడమే లేటు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న కారు కూడా తీయకుండా పోయి అడ్డం పడుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే పిలుస్తున్నాడు, దానాని. వాడికి జర్నీ అంటే ఎంత ఇష్టమో అబ్బా. వాడి నోట్లోంచి వచ్చే ఎక్కువ పదం ఏంటంటే జేసీపీ, కారు, బస్సు, లారీ ఇవే వస్తాయి, ఇంకేరేది రాదు. నాకు ఒకసారి ఏంద్రా దేవుడా అనిపిస్తుంది. ఇంకా మేము ఇది మల్లామెల్లి రోడ్ అనమాట. ఈ రోడ్ చాలా బాగుంటుంది చూడడానికి. అలానే మేము ఇంకా హైవే మీద నుంచి గూడూరు వెళ్ళాలి కాబట్టి ఇంకా హైవే ఎక్కేసాము. ఈ హైవే వచ్చాక, బెంగళూరు హైవే వచ్చాక మాకు బెంగళూరుకి రావడానికి కూడా చాలా తక్కువ టైం అయితే పడుతుంది. ఈ హైవేలో పోయేటప్పుడు ఏంటంటే ఎన్నో చూడొచ్చు. స్వర్ణముఖి నదిలో ఒక నీరే ఉండవు, వర్షాలు పడితే వరదలు వస్తాయి, కానీ నదుల్లో మాత్రం నీరు ఉండవు అవసరానికి కదా. ఇట్లా హైవే పై వెళ్ళేటప్పుడు రకరకాలవి ట్రావెల్ అవుతూ ఉంటాయి, ఎన్నెన్నో చూడొచ్చు. ఒక్కోసారి మాకు షార్ దగ్గర నాయుడుపేటకి కాబట్టి అక్కడ కావాల్సిన కొన్ని తీసుకెళ్తూ ఉంటారు. వాటి పేరు నాకు తెలియదు, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఫైనల్లీ గుడిలోకి ఎంటర్ అయిపోయామండి. ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అయ్యాక గుర్తొచ్చి సాయిబాబా టెంపులే. ఇంకా అవును, మీలో ఎంతమంది జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు గూడూరులో? ఈ బ్రిడ్జి మీకు గుర్తుంది? ఇది ఎప్పుడో 2009లోనో 2010లోనో ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఎప్పటికీ పూర్తవ్వలేదు, అట్లానే ఆగిపోయింది. అది ఇంక నాకు కూలిపోతుందేమో కొద్ది రోజులకి. తిరుమల జున్ను అంటే చాలా బాగుందండి. చూడండి మా అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత లగేజ్ ఉందో. అంటే కొన్ని మళ్ళీ మా అమ్మ అన్నీ తీసుకోలేదు. మా అమ్మ సింగిల్ పేరెంట్, ఇంకా అన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. మా వాడికి కూడా జున్ను అంటే చాలా బాగా ఇష్టం. అన్నీ నేను చూసుకుంటా అంటే అన్నీ నేను చూసుకోను, కొద్దిగా ఇట్లాంటివి ఏమైనా తీసుకెళ్ళడం అట్లాంటివి చూస్తాను, కానీ అంతా మా అమ్మే క్యారీ చేసుకుంటూ ఉంటుంది. ఇట్లా పొలం పనులు అన్నీ మా అమ్మే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదైతే కొండగుంట, మేము ఇక్కడే చదివామండి. అసలు ఇక్కడ ఉన్న మెమొరీస్ ఎన్ని ఉంటాయో. ఎవరికైనా ది బెస్ట్ మెమొరీ అంటే స్కూల్ లైఫే కదా. మా బస్సు ఇక్కడికి వచ్చి ఆగేది. మా బస్కి మా స్కూల్ వదిలిన టయానికి 1 అవర్ ఉండేది. అబ్బాయి ఇక్కడ ఎన్ని ఆటలాడుకున్నామో, ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో, ఇంకా కూడా అవి గుర్తొస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. ఎవరికైనా సరే వాళ్ళ 10th లైఫ్ అంటే చాలా మెమొరీగానే ఉంటుంది. ఇంక ఈ కట్ట ఎట్లా ఉంటుందంటే, ఒక పక్క వాటర్ ఉంటుంది, ఒక పక్క పొలాలు ఉంటాయి. కట్ట మీద బస్సు వెళ్తుంది, ఐ మీన్ కట్ట మీద ట్రావెల్ చేస్తామన్నమాట. ఇంకా మా ఊరు సంగతికి వస్తే ఏంటంటే, మా ఊర్లో వాటర్ ఉంటాయి, కానీ మా ఊర్లో నిమ్మ పులుసు అంటారు కదా, అట్లా అన్నమాట. మా ఊర్లో ఎక్కువ నిమ్మ చెట్లు ఉండడం వల్ల ఏంటంటే, పెద్ద వర్షాలు అవి పడ్డా కూడా వరైతే వేరు. ఇది మా ఊరు కలుసు బారితే ఒకప్పట్లో ఎక్కువ వరి పొలాలు వేసేది. ఇప్పుడు వరి పొలాలు చేయలేక ఏంటంటే, ఇంకా అంతా లీజుకి ఇచ్చేయడమో లేదంటే వదిలేయడమో అట్లా చేసి అంతా నిమ్మ చెట్ల మీదే ఉన్నాయి. ఈ కట్ట ఉంది, ఈ కట్ట అవతల చెరువు అన్నమాట. ఇదే మా ఊరు శివాలయము. ఇంకా మా ఊరికి ఎంట్రన్స్ అయిపోయాము. ఇంకెవరికైనా సరే ఇంకా మా నోరుకి మనం వస్తూ ఉంటే హ్యాపీనెస్ భలే ఉంటుంది కదా. ఇది చెట్టు ఎప్పటి నుంచో ఉంది, మామిడికాయలు భలే ఉంటాయి. మా ఊరిని చూస్తుంటే అదొక రకమైన ఫీలింగ్, అసలు ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేప్పుడు బస్ ఆగేది, ఇప్పుడు అసలు బస్సే రావడం లేదులేండి. ఇంకా ఇదే మా ఊరు మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ రోడ్డు అంతా ఇదే అనుకోండి. మా ఊర్లో చుట్టూ తిరిగి వచ్చేయచ్చు. మా ఇల్లు వచ్చి మా ఎంట్రన్స్లోనే. ఇంకా దీన్ని తీసుకున్నా తల తీస్తాం. అమ్మమ్మలు అంటే తెలిసిందే కదా, మనమళ్ళు మనమరాలు వస్తే ఇంకా వదలరు కదా, వాళ్ళని కూతుర్ని కూడా పట్టించుకోరు. ఇదే మా ఇల్లు. మా ఇంట్లో మేము మిరప్పొడి అలానే కారపొడి కొన్ని పొళ్ళు అయితే మిషన్ ఉంది. మా అమ్మ ఫ్రైడే అవ్వడం వల్ల ముగ్గులు బాగా వేసుకుంటుంది. మా అమ్మ కూడా ముగ్గులు బాగా వేసుకుంటుంది. మా అమ్మ ఏంటంటే 5:30కి 4కి ముగ్గులు వేయాలన్న మైండ్ సెట్లో ఉంటుంది. మా అమ్మ మరీ 4 కాదు కానీ 6కి అంతా ముగ్గు వేసేయాలన్న ఫీలింగ్లో మా అమ్మ ఉంటుంది. ఇంక ఈ చెట్లు ఇవంతా భలే ఉంటుంది. నాకు మా ఇల్లు అంటే ఒక రకమైన ఫీలింగ్, ఎందుకంటే మేము కష్టపడి కట్టుకున్నాము. మా నాన్న మా తమ్ముడు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే మా కష్టమే ఎక్కువ ఉంది కూలి పనుల వాళ్ళకన్నా కూడా. సరే మరి ఉంటా, బాయ్.